ఉమ్మడి రాజధాని అంశంపై వైసీపీ నేతలు మంత్రుల కమెంట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి. తాజాగా మంత్రి పెద్దిరెడ్డి కూడా ఉమ్మడి రాజధాని మరికొద్ది రోజులుంటే మంచిదేనంటూ మాట్లాడారు. ఏపీకి తాము ఎక్కువ కృష్ణా జలాలు తీసుకొచ్చామని, ఇదే విషయాన్ని తెలంగాణ అసెంబ్లీలో ఉత్తమ్ చెప్పారని గుర్తు చేశారు. ఇప్పటికైనా ఏపీలోని విపక్షాలు వాస్తవాలు తెలుసుకోవాలన్నారు. ఏదైతే నిన్న క్వాంటిటీ ఎన్ని క్యూసెక్లు చెప్పారో ఆ క్యూసెక్ల్లో లెస్ దాన్ 50% నిలబెడితేనే ఆ రోజు అందరూ కూడా శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా రాజశేఖర రెడ్డి గారి దగ్గర పోయి నిరసన తెలియజేశారు. మరి ఈరోజు డబుల్ ది క్వాంటిటీ పెడితే కూడా కనీసం వీళ్ళు అభివృద్ధి చేయలేదు, ఇరిగేషన్ మీద ప్రాధాన్యత ఇవ్వలేదు, ఇది అని మాట్లాడుతున్నారంటే దానికి ఇంకా దయాలు వేదాలు వల్లిస్తూ ఉండట్లేదు. ప్రతిపక్షం మాట్లాడుతూ ఉంది. బట్ వాస్తవాలు వాళ్ళ శాసనసభలో జరిగిన చర్చలో ఆ వాస్తవాలన్నీ వెలికి తీసుకొని చూస్తే జ్ఞానోదయం అవుతుంది తెలుగుదేశం పార్టీ నాయకులకు, లేదా వారికి మద్దతు పలుకుతా ప్రతిపక్షాలకు. ముఖ్యమంత్రి గారికే తెలుసు. మంచిదే, అలా జరిగితే కూడా మంచిదే.